బులెటిన్ లో వెదర్ బ్రేకింగ్ చూస్తున్నాం. దిత్వా తుఫాన్ ముంచుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏపీ తీరం వైపు కదలి వస్తోంది. దీంతో ఇవాళ ఏపీలోని 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రకాశం, అన్నమయ్య, కడప జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. పుదుచ్చేరి, చెన్నై మధ్య కేంద్రీకృతమైన తుఫాన్ ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ఇవాళ ఈ తుఫాన్ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు చేరువగా రానుందని ఐఎండీ అంచనా వేస్తోంది. అయితే ఇది తీరం దాటే అవకాశం లేదని, తీరం వెంబడి కదులుతూ సముద్రంలోనే బలహీనపడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇవాళ సాయంత్రం వరకు తుఫాను తీవ్రత కొనసాగి తర్వాత వాయుగుండంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని, తీరం వెంబడి గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని తెలిపింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. కృష్ణపట్నం పోర్టుకు 3వ నెంబర్, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 2వ నెంబర్ హెచ్చరికలను కొనసాగిస్తున్నారు.